వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ టాక్ విత్ సత్య. చాలా అయింది కదా మనం కలిసి. యాక్చువల్లీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను. ఏంటంటే ఓవర్ థింకింగ్ని ఎట్లా స్టాప్ చేయాలి. ఇది అందరికీ యూనివర్సల్ ప్రాబ్లం అయింది. బికాజ్ ఇది నేను కూడా ఫేస్ చేశాను. అంటే ఎట్లా ఆలోచిస్తామంటే నిద్రపోతుంటే కూడా థాట్స్ వస్తూ ఉంటాయి, మనం పడుకోము, నిద్ర పట్టదు. అండ్ ఆల్సో మనం అప్పుడు ఎందుకలా మాట్లాడుంటాం, ఈ పని నాకు చేసి ఉండకూడదు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, రేపు ఏ పని చేయాలి, ఇవన్నీ చిన్నది పెద్దది అన్నిటికీ ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటాం మనం. సో దీన్ని మనం ఆపలేమా? డెఫినెట్లీ మనం స్టాప్ చేయొచ్చు. ఎలా? ఎవ్రీడే వర్క్ చేసుకొని కొంచెం మనం దాని గురించి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మన మీద మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటే ఆపచ్చు. ఎట్లా? 3 టిప్స్ ఉన్నాయి. సో ఆ 3 టిప్స్ నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యి మీకు కూడా చెప్తున్నా. డెఫినెట్లీ ఇది ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయడానికి పక్కా యూజ్ అవుతుంది. మీరు చేసి చూడండి, మీకు రిజల్ట్ వస్తుంది. బట్ మీరు జెన్యున్గా నేను నాకు తగ్గాలి అని చేసుకోవాలి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అసలు మనం ఎందుకు ఓవర్ థింక్ చేస్తామంటే బ్రెయిన్ వల్ల మనం అలా ఓవర్ థింక్ చేస్తాం. ఎందుకంటే ప్రాబ్లంకి కనెక్ట్ అవుతాం ఎక్కువ. సో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండి బాడీ రెడీగా ఉంటుంది. అంటే బ్రెయిన్ మనల్ని రెడీ చేసేది అనమాట. థ్రెట్ వస్తుంది, నువ్వు రెడీగా ఉండాలి, యూ షుడ్ బి ప్రిపేర్డ్ అని చెప్పి అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం. కానీ బ్రెయిన్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. మనల్ని రెడీ చేయడానికి అలా చేస్తుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ ప్రాబ్లంకి ఇంకా దాన్ని రిపిటేటివ్గా ఆలోచించి ప్రెషర్ పెంచుకుంటాం. కానీ దాన్ని ఎట్లాంటి అనాలిసిస్ చేయం, ఏం చేయం. మనం దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ ఇంకా సాల్వ్ చెయ్యం. దాన్ని ఇంకా 1, 2, 3 అట్లా దాన్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకొని మనం ప్రెషరైజ్ అయిపోతూ ఉంటాం. ప్రతి చిన్నది కూడా ఇంతే, ఒక లోపల జరిగే ఒక బ్రెయిన్ ఫంక్షన్ అనమాట. అలా మీరు ప్రెషర్ అవ్వడం వల్ల అది థ్రెట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇది దీని వెనకాల జరుగుతుంది. ఓకే, సో నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా సపోజ్ రేపు లెగవాలి, ఏం తాగాలి, డైట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే స్టడీ ఎట్లా ప్లాన్ చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్ళాలా, వర్క్స్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటిని నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. సో నిద్రపోలేను, రాసుకున్న తర్వాత కూడా అమ్మో ఇవన్నీ రాసుకున్నాను, ఇది ఫస్ట్ చేయాలా, ఇది ఎలా చేయాలి. సో ఇంత మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటుంది. సో మీరు ఒక్కళ్ళే ఎనౌన్గా లేరు, ఈవెన్ నేను కూడా మనలాంటి చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను. 3 ప్రాక్టికల్ టెక్నిక్స్ అనమాట. 5-minute రూల్. అంటే మీ లోపల వచ్చిన ఆలోచనకి ఒక 5 minutes కేటాయించి ఆలోచించండి. ఇచ్చేసిన తర్వాత ఓకే ఇనఫ్, క్లోజ్ చేసేది పక్కన పడేయండి, మళ్ళీ దాని గురించి ఆలోచించద్దు. సో ఇలా మీరు కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటారనమాట ఈ 5-minute రూల్ అనేది. అంటే ఈ టైంలో నేను ఆలోచిస్తాను, సో నేను ఆల్రెడీ ఆలోచించేసాను కాబట్టి నేను ఫర్దర్గా దాని గురించి ప్రెషర్ అవ్వాల్సిన అవసరం లేదు అని మీ బ్రెయిన్కి ఆల్రెడీ అర్థమవుతుంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే రైట్ ఇట్ డౌన్. దీన్నే జర్నలింగ్ అని కూడా అంటాం. ఇది నేను చాలా యూజ్ చేస్తాను. బికాజ్ ఆ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో వెనెవర్ బుక్స్ అనే అవసరం లేదు, ఎనీ పేపర్, మీకు ఇలా థాట్స్ అన్ని రన్నింగ్గా ఉన్నాయి, క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ వస్తుంది అన్నప్పుడు జస్ట్ పుట్ ఇట్ డౌన్. ఇలానే రాయాలి, అలా రాయాలి, ఈ బుక్లోనే రాయాలి అలా ఏమి ఉండదు. జస్ట్ మీరు ఒక నోట్స్ ఆర్ పేపర్ ఎనీథింగ్ తీసుకొని వాట్ ఎవర్ రన్స్ ఇన్ యువర్ మైండ్ రాసేసేయండి. ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ప్రతిదీ క్లారిటీ వస్తుంది, ఇవి నేను ఆలోచించాల్సిన విషయం కాదు అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ తీరిపోయి మీరు ఓవర్ థింక్ చేయడం మానేస్తారు. సో రైట్ ఇట్ డౌన్. ఏదైనా ఎలాగైనా సరే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది నేను బాగా యూజ్ చేశాను. థర్డ్ వన్, ఇది నిజంగా నా కంట్రోల్లో ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది నేను కంట్రోల్ చేయగలుగుతానా? ఈ అవుట్కమ్ వస్తుందేమో అని మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు కదా, మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఈ అవుట్కమ్ని నేను కంట్రోల్ చేస్తానా? చేయలేనప్పుడు ఎందుకు ఆలోచించాలి? సో మీరు అది కంట్రోల్ చేయగలిగితేనే దాని గురించి ఆలోచించండి. ఎప్పుడైనా సరే ప్రతిదానికి సొల్యూషన్ ఎత్తుకాలి, ప్రతిదానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలి, నేను ఆన్సర్ ఎత్తుకాలి అని మోడ్లోకి వెళ్ళొద్దు. బికాస్ నేను కూడా అలానే ఉండేదాన్ని కాబట్టి మీకు చెప్తున్నా. ప్రతిదీ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనం ప్రెషర్ అయిపోయి మన మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి వదిలేయడమే పెద్ద సమాధానం అండ్ పెద్ద సొల్యూషన్ కూడా. సో ఓకేనా, ఈ 3 టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తా. 5-minute రూల్ ఒకటి, జర్నలింగ్, రైట్ ఇట్ డౌన్, అండ్ థర్డ్ ఇది నిజంగా మన కంట్రోల్లో ఉందా, ఇస్ దిస్ ఇన్ మై కంట్రోల్. ఈ 3 మీరు ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్లీ మీ ఓవర్ థింకింగ్ మెల్లిగా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతూ చూస్తారు. ఇప్పటి వరకు చూసారు అంటే నా కంటెంట్ మీకు జెన్యున్ గా అండ్ రియల్ గా అనిపించింది. సో సపోర్ట్ చేయండి. మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయో కూడా మీరు ఏమైనా ట్రై చేస్తుంటే కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రియల్ కాన్వర్సేషన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఓవర్ థింకింగ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరికైనా కూడా ఇది షేర్ చేయండి, పక్కా యూజ్ అవుతుంది. బాయ్.